హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మన రోషన్ గారి ఛాంపియన్ సినిమా చూసి రావడం అయితే జరిగింది. మరి ఛాంపియన్ అయ్యాడా లేదా దాని గురించే మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటంటే 1947లో మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక ప్రాంతానికి అయితే స్వాతంత్రం అయితే రాలేదు. అదే నైజాం గవర్నమెంట్ అనమాట. వాళ్ళు మన ఇండియాలోకి కలపడానికి అయితే వాళ్ళైతే ఇష్టపడలేదు. దాని తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వాళ్ళపై యుద్ధాన్ని అయితే ప్రకటించి దాని తర్వాత హైదరాబాద్ ని ఆ నైజాం గవర్నమెంట్ ని మన ఇండియాలో అయితే కలిపారు. అయితే ఆ టైంలో ఆ నిజాం ప్రభుత్వం మన ఇండియాలోకి కలవక ముందు అక్కడ చాలా గ్రామాల్లో పోరాటాలు అయితే జరుగుతూ ఉండేవి, మాకు స్వాతంత్రం కావాలని. అప్పట్లో జరిగిన పోరాటాలను కావచ్చు, ఇంకా రజాకర్స్ యొక్క యోచకోతలను కావచ్చు, అప్పుడు జరిగిన నిరంకుశ పాలన కావచ్చు, వీటన్నిటిని ఇన్స్పైరింగ్ అయితే చేసుకుని ఈ స్టోరీని అయితే డైరెక్టర్ గారు అయితే రాసుకున్నాడు. ఈ విధంగా సినిమా బ్యాక్ డ్రాప్ అయితే ఉంటది. ఈ సినిమాలో మరి ముఖ్యంగా ఒక విలేజ్ లో జరిగిన పోరాటం గురించి అయితే వీళ్ళైతే చూపించారు. అదే బైరాంగ్పల్లి. ఆ విలేజ్ లో పోరాటం ఎలా జరిగింది, ఆ పోరాటం వాళ్ళు గెలిచారా లేదా, వాళ్ళని గెలిపించడానికి ఎవరు సహాయపడ్డారు, ఆ మనిషి ఎవరో, అసలు ఆ మనిషి అక్కడికి ఎలా వెళ్ళాడనేది మనం సినిమాలో అయితే చూడాలి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే టాలీవుడ్ లోకి ఒక కొత్త హీరో అయితే అడుగు పెట్టాడనమాట, మన రోషన్ మేకా గారు. నిజంగా రోషన్ గారు మీ స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, మీ డాన్స్ లో ఉన్న ఈజ్ కావచ్చు, ఆ గ్రేస్ కావచ్చు, ఆ యాక్టింగ్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, ప్రతిదీ కూడా టాప్ నాచ్ అయితే ఉందన్నమాట. అంటా ఉంటారు కదా ఆయన్ని రితిక్ రోషన్ గారికి చాలా దగ్గరగా ఆయన పోలికలు అయితే ఉంటాయి, టాలీవుడ్ రితిక్ రోషన్ వచ్చాడని. నిజంగా దాన్ని అయితే జస్టిఫై చేసే విధంగానే ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఇంకా ఈ సినిమాలో ఉన్న మెయిన్ పాజిటివ్ థింగ్ ఏంటంటే సాంగ్స్ అన్నమాట. ప్రతి పాట అదిరిపోయింది. మెయిన్ గా గెంగిరాల గెరగెర సాంగ్ కావచ్చు, ఆ హోల్ సీక్వెన్స్, ఆ హోల్ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో నాకైతే చాలా ఫ్రెష్ గా చాలా క్యూట్ గా అయితే అనిపించింది అనమాట. ఎటువంటి క్రింజ్ లేకుండా చాలా సంవత్సరాల తర్వాత ఒక క్యూట్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. ఇంకా మన రోషన్ గారు ఇంకా హీరోయిన్ గా నటించిన అనస్వర రాజన్ అనుకుంటా ఆవిడ పేరు, ఏమైనా తప్పు చెప్తే క్షమించండి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే వర్కౌట్ అయింది. ఇంకా ఈ సినిమాలో మన అనస్వర రాజన్ గారే డబ్బింగ్ అయితే చెప్పుకున్నట్టు ఉన్నారు. అది మనకైతే తెలిసిపోతుంది ఆవిడ చాలా కష్టపడి తెలుగులో మాట్లాడినట్టు. అంటే కొన్ని పదాలు దొరికేసిన ఆవిడ చాలా బాగా ట్రై చేశారు. ఆ డబ్బింగ్ కూడా నాకైతే చాలా క్యూట్ గా అనిపించింది. ఇంకా ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ అయితే ఉంటది, కొద్దిగా పార్టీ స్టైల్ అయితే ఉంటది అనమాట. ఆ పార్టీ సాంగ్ లో కనపడింది ఎవరంటే, చిన్నప్పుడు మనం యాడ్స్ చూస్తా ఉన్నప్పుడు లైట్ గా ఉంటదా మిస్ అంటూ ఒక పాప కనపడతా ఉండేది కదా ఫ్రీడమ్ ఆయిల్ యాడ్ లో. ఆ పాప అయితే ఇప్పుడు పెద్ద అయిపోయి హాలీవుడ్ లో ఒక సినిమా చేసింది. మళ్ళీ ఈ సినిమాలో ఒక సాంగ్ అయితే యాక్ట్ చేసింది అనమాట. ఆవిడే అవంతిక. ఆ సాంగ్ ఏదైతే ఉందో ఆ రెట్రో స్టైల్ కావచ్చు, ఆ కాస్ట్యూమ్స్ కావచ్చు, నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఈ విధంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే ప్రతి ఎలిమెంట్ నాకైతే బాగా నచ్చింది. అది ఫుట్బాల్ కోర్ట్ ఫైట్ కావచ్చు, ఇంకా మెయిన్ గా ఇంటర్వెల్ సీక్వెన్స్ కావచ్చు, ఇంకా ఆ లవ్ స్టోరీ కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా అయితే ప్లేస్ చేసుకుంటూ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు ఎక్కడా గాడి తప్పకుండా సినిమా అలా వెళ్ళిపోయింది అనమాట. కొద్దిగా లెంతీగా అనిపించిన వర్త్. ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది, చాలా క్లీన్ గా అయితే నాకైతే అనిపించింది. ఇంకా ఇంటర్వెల్ అయిన తర్వాత అసలు కథ అయితే స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఫస్ట్ హాఫ్ ఎంత బాగా లాక్కొచ్చారో సెకండ్ హాఫ్ అంత బాగా లాగలేదని నాకైతే అనిపించింది. సెకండ్ హాఫ్ లో చాలా అంటే చాలా స్లోగా సినిమా అయితే ఉంటది. ల్యాగ్ కూడా మనకు చూసేటప్పుడు సినిమా అయితే అనిపిస్తుంది. అంటే కొద్దిగా ల్యాగ్ ఉన్నా సరే ఈ సినిమా స్టోరీలో ఒక ట్రూ ఎమోషన్ అయితే ఉంటది అనమాట. ఆ ఎమోషన్ ని కన్వే చేసే విధానం ఏదైతే ఉందో అక్కడే సినిమా రిజల్ట్ అయితే డిపెండ్ అయ్యిద్ది. అంటే ప్రతి ఒక్క స్టోరీకి ఒక ప్రొటాగనిస్ట్ ఉంటాడు, అంటే ఒక హీరో ఉంటాడు, ఆడికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడికి ఒక గోల్ కూడా ఉంటది అనమాట. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆ గోల్ మారిద్ది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మారిద్ది. ఇంకా హీరో యొక్క స్టోరీ మొత్తం కూడా ఇలా ఉన్నది, ఇలా అయితే మారిపోద్ది. ఆ మారిపోయే విధానం ఏదైతే ఉందో, దాన్ని తీసే విధానం ఏదైతే ఉందో అక్కడే అది గనక బాగా చేశారా, హీరోతో పాటు చూసే ఆడియన్స్ కూడా దానికైతే కనెక్ట్ అయిపోతారు. అక్కడ సరిగ్గా చేయలేకపోయారా, ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ అంత ఇదిగా అనిపిస్తుందో
చూసే ఆడియన్స్ కూడా సినిమా అయితే కనెక్ట్ అవ్వదు. సెకండ్ హాఫ్ లో అది చేసే ప్రయత్నంలో సినిమా ఇంకొద్దిగా అయితే లాగారు, ఇంకొద్దిగా లాగ్ అయితే అయిందనమాట. సెకండ్ హాఫ్ సినిమా వెళ్లే కొద్దీ అంటే ఫస్ట్ హాఫ్ లో ఇలా ఉన్న సినిమా సెకండ్ హాఫ్ ఫ్లాట్ గా అలా వెళ్తా ఉంటది అనమాట. ప్రీ క్లైమాక్స్ వరకు కూడా సినిమా అలా వెళ్తానే ఉంటది. ఒక్కొక్క ఇన్సిడెంట్ అలా జరుగుతూ ఉంటది, అలా సినిమా వెళ్తానే ఉంటది. ఇంకా లాస్ట్ ప్రీ క్లైమాక్స్ కొద్దిగా ముందు నుండి సినిమా అయితే కొద్దిగా అందుకుంటది అనమాట, వేరే టర్న్ అయితే తీసుకుంటది. అక్కడి నుంచి వీళ్ళు చేసే పోరాటాలు కావచ్చు ఇవన్నీ కనపడితే ఇంకా ఆ బైరాంగ్పల్లి వాళ్ళతో కలిసి హీరో చేసే యుద్ధం అనమాట ఈ సినిమా. ఆ యుద్ధం సన్నివేశాలు ఎంత బాగా చేశారనేది మనం అయితే మాట్లాడుకోవాలి. నాకేమనిపించిందంటే అబ్బా అదిరిపోయిందిరా అనిపిస్తూనే అట్ ద సేమ్ టైం ఇంకా బాగా తీసుంటే బాగుండేది కదా ఈ యుద్ధం సీన్లు అని నాకైతే అనిపించింది అవి చూస్తున్నప్పుడు. అంటే వాళ్ళు చేసే ఆ పోరాటాన్ని, ఆ ఎమోషన్ ని ఇంకా స్క్రీన్ ప్లే కొద్దిగా టైట్ చేసి, కొద్దిగా ల్యాగ్ కట్ చేసి ఇంకొద్దిగా బాగా తీసుంటే బాగుండని నాకైతే అనిపించింది. ఇంకా క్లైమాక్స్ ఫైట్ విషయానికి వస్తే అప్పుడు కూడా నాకైతే ఎలాంటి ఫీలింగ్ అయితే వచ్చింది, బాగా తీశారు ఇంకా బాగా తీయొచ్చు కదా అని నాకైతే అనిపించింది అనమాట. అంటే వావ్ అనిపించలేదు, ఓకే బాగానే ఉంది, బాగానే డిజైన్ చేశారు అని నాకైతే అనిపించింది. ఇంకొద్దిగా టైం ఇచ్చుంటే ఇంకా బాగా తీసేవాళ్ళేమో అని కూడా నాకైతే అనిపించింది. ఈ విధంగా ఈ సినిమాలో నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ హాఫ్ లో అయితే పెద్దగా అయితే ఏం కనిపించలేదు, సెకండ్ హాఫే నెగిటివ్ అని నేనైతే చెప్తాను. ఎక్స్ట్రాడినరీ ఫస్ట్ హాఫ్ తర్వాత ఒక నార్మల్ సెకండ్ హాఫ్ ఈ సినిమాకి నెగిటివ్ అనమాట. ల్యాగ్ అనేది కొద్దిగా ఎక్కువగా అయితే అనిపించింది, డ్రామా అనేది చాలా ఎక్కువగా అయితే ఉంది. ఓవరాల్ గా సినిమా ఎలా అనిపించింది అంటే ఒక ఆనెస్ట్ అటెంప్ట్ లాగా అయితే నాకైతే అనిపించింది. మరి ఎంతవరకు సక్సెస్ అయ్యారంటే ఒక 60-70% అయితే వీళ్ళైతే సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ నిజంగానే సినిమా చాలా బాగుంటది, సెకండ్ హాఫ్ లో కొద్దిగా ల్యాగ్ అయితే ఉంటది అనమాట. దానివల్ల ఈ సినిమా నాకు యావరేజ్ లాగా అయితే అనిపించింది. ఈ సినిమాలో మెయిన్ పాజిటివ్ మిక్కీ జే మేయర్ గారు అందించిన సాంగ్స్ అని మనం ఇందాకైతే మాట్లాడుకున్నాం. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే మన రోషన్ అయితే ఎరక్కొట్టేశాడు, అనస్వర రాజన్ కూడా బాగా చేసింది ఆవిడ రోల్ కి. ఇంకా మన సీనియర్ యాక్టర్ అయితే తెచ్చారు కదా ఈ సినిమాకి, కళ్యాణ్ చక్రవర్తి గారిని. ఆ క్యారెక్టర్ కి ఆయన్ని కాకుండా, అంటే ఆయన బాగా చేయలేదని నేనైతే చెప్పట్లేదు, అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఆయన ఎవరో తెలీదు, ఒక మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి ఈ జనరేషన్ కి పరిచయం ఉన్న ఒక మంచి యాక్టర్ ని పెట్టుకుని ఉంటే బాగుండని నాకైతే అనిపించింది. కానీ కళ్యాణ్ చక్రవర్తి గారు అలా డైలాగ్స్ చెప్తుంటే కొన్ని డైలాగ్స్ ఆ వాయిస్ సీనియర్ ఎన్టీఆర్ గారిని తలపించినట్టే ఉన్నాయి అనమాట. ఆయన హ్యాండ్ మూవ్మెంట్ కావచ్చు, ఆ డైలాగ్ చెప్పే విధానం కావచ్చు. కాకపోతే ఈ జనరేషన్ వాళ్ళకి ఆయన అయితే పరిచయం లేరు కాబట్టి ఇంకొక యాక్టర్ అయితే ఇంకొద్దిగా కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉండేదని నాకైతే అనిపించింది. మరి అదనమాట మ్యాటర్. ఓవరాల్ గా సూపర్ డూపర్ బంపర్ అయితే కాదు కానీ ఒక హానెస్ట్ అటెంప్ట్ అనమాట. కొద్దిగా ల్యాగ్ అయితే ఉంది, మరి అది మన పర్సెప్ట్ బట్టి అయితే ఉంటది. డ్రామా నచ్చిన వాళ్ళకైతే ఓకే, కానీ ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ మూమెంట్స్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ సినిమా అయితే వర్కౌట్ అవ్వదు. మరి రోషన్ హిట్ కొట్టాడా లేదా అనేది మనం వెయిట్ చేసి అయితే చూడాలి. మరి ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.